కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విషయంలో 100% సక్సెస్ అయ్యారో కాలేదో తెలియదు కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి 100% సక్సెస్ అయ్యిండు. డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేస్తుండు అనేటువంటిది ముందు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇంకొక విషయం చెప్తా మీకు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? 6 గ్యారంటీలు. 100 రోజుల్లోగా అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోగా 6 గ్యారంటీలు అమలు చేస్తాం. దాంతోపాటు 420 హామీలను కూడా వాళ్ళు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆనాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు అనేక మీటింగ్లలో ఏం చెప్పారు? రైతులందరూ మీరు అర్జెంటుగా బ్యాంకులకు పోయి 2 లక్షలు వడ్డీ లేని రుణాలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 రోజు ఇందిరమ్మ రాజ్యం రాబోతోంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన వెంటనే డిసెంబర్ 9 రోజు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పిండు. ఒక్క దగ్గర కాదు, ప్రతి చోట చెప్పుకుంటూ వచ్చిండు. మేజర్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటుగా రుణమాఫీ అనేటువంటిది కూడా ఆ రోజు మేజర్ ఫ్యాక్టర్గా ఉంది అనేటువంటిది తెలంగాణ సమాజం అంతా కూడా చెప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రుణమాఫీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా వాళ్లకు బాగా కలిసి వచ్చింది అనేటువంటిది అందరూ చెప్పుకున్నారు తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే డిసెంబర్ 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కానీ అక్కడ జరగలేదు, అప్పుడు జరగలేదు. ఆగస్ట్ 15 అనేటువంటి డెడ్ లైన్ వచ్చింది. దాని తర్వాత చాలా డెడ్ లైన్లు వచ్చినాయి. తర్వాత ఇంకొక డేట్ చెప్పారు. లాస్ట్కి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే విడతల వారిగా చేస్తూ ఆగస్ట్ 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆగస్ట్ 15 అయిపోయింది 2-3 రోజుల కింద. 2 లక్షల రుణమాఫీ కానటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చెప్తున్నారు 100% రుణమాఫీ కాలేదు. కానీ దాని నుంచి సక్సెస్ఫుల్గా తెలంగాణ సమాజాన్ని అంతటిని కూడా రుణమాఫీ మీద చర్చ జరగకుండా ఒక డైవర్ట్ చేసిర్రు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక డైవర్షన్ పాలిటిక్స్ని ఎంత సక్సెస్ఫుల్గా చేస్తుండ్రు అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా, అది ఇయ్యాల కాదు, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సక్సెస్ఫుల్గా డైవర్షన్ పాలిటిక్స్ని ఎట్లా చేస్తుర్రు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏం చెప్పిర్రు? వేరే ఇష్యూస్ పైన అంటే ఇంకా అధికారంలోకి వచ్చింది తెలంగాణ ప్రజలందరూ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అని చూస్తున్నటువంటి టైంలో మేడిగడ్డకు సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొచ్చారు. దానికి సక్సెస్ఫుల్గా ఒక డైవర్షన్ పాలిటిక్స్ని నడిపారు. మేడిగడ్డ కుంగిపోయింది, కూలిపోయింది, అసలు 1,00,000 కోట్లు గంగలో కలిపిండు కేసీఆర్ అనేటువంటి ఒక ప్రచారాన్ని చేశారు. దాని తర్వాత అదే బీఆర్ఎస్ పార్టీ అదే కూలిపోయింది అనే మేడిగడ్డ ప్రాజెక్ట్ని సందర్శించి మంచిగానే ఉంది అనేది తెలంగాణ సమాజానికి చూపెట్టేటువంటి ప్రయత్నం చేసిరు. సో అదైపోయింది. దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని తీసుకొచ్చిరు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి అనేటువంటిది రకరకాలవి. అంటే ఒక 100 రోజులు కాగానే ఒక ఇష్యూని తీసుకొస్తారు. 100 రోజుల్లోగా వీళ్ళు చేస్తాము అన్నటువంటి హామీలు అమలు కావట్లేదు అని తెలంగాణ సమాజం గుర్తిస్తుంది అనేంత లోపలగా ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్ ఇంకొక దిక్కు చర్చని సక్సెస్ఫుల్గా తీసుకుపోతారు. ఇప్పుడు కూడా అదే చేసిరు కాంగ్రెస్ పార్టీ. ఎట్లా అంటే ఆగస్ట్ 15 రోజు కల్లా 2 లక్షల రుణమాఫీ కావాలి. అయ్యిందా? కాలే. ఇవాళ తెలంగాణలో చర్చ జరగాల్సింది దేని మీద? రుణమాఫీ మీద. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? అయితే ఎంతమందికి అయింది? ఇట్లాంటిది ఇవాళ ప్రధాన దినపత్రికలలో, ప్రధాన ఛానళ్లలో వార్త కావాలి. కానీ ఇవాళ ఏది వార్త అయింది? బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేటువంటిదే ఇవాళ చాలా పత్రికలలో బ్యానర్ ఐటమ్ అయింది, చాలా న్యూస్ ఛానళ్లలో వార్త అయింది. ఎందుకైంది? సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి నెట్టేసిండు. మొత్తం డైవర్షన్ చేసేసిండు. రుణమాఫీ అనేటువంటి ఇష్యూ మొత్తాన్ని బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది అనేటువంటి వార్తని సృష్టించి దాంట్లో మొత్తం డైవర్ట్ చేసేసిండు రుణమాఫీ అనేటువంటి ఇష్యూని. ఇక్కడ చాలా రోజులుగా ఒక వారం 10 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి చాలా వాటిలలో ఇంటర్నల్ మీటింగ్లలో మాట్లాడుతుండు బీజేపీ బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అనేటువంటిది. నిన్న కొత్తగా ఢిల్లీకి పోయి చెప్పిండి ముచ్చట్ను. ఢిల్లీలో చాలా మంది మీడియా ప్రతినిధుల్ని పిలిచి చిట్ చాట్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది, విలీనం అయితే ఎవరెవరికి ఏ పదవులు వస్తుంది అనేటువంటిది కూడా చెప్పారు. నిన్న చాలా మంది చూసిరు. వాళ్ళ న్యూస్ ఛానళ్ళు కావచ్చు, న్యూస్ పత్రికలలో, చాలా వాటిలలో ఇవాళ పబ్లిష్ అయింది. ఎవరెవరికి ఏ పదవులు వస్తాయి, ఏవి రాబోతున్నాయి అనేటువంటి దాన్ని కూడా ఆయన చెప్పిండు. అది వాళ్ళ బ్యానర్ ఐటమ్ అయింది చాలా పత్రికలలో, చాలా టీవీ ఛానళ్ళల్లో. రుణమాఫీ అనేటువంటిది కాలేదు. నిజానికి ఇవాళ కావాల్సింది, ఇవాళ తెలంగాణలో ప్రతి గల్లీలా చర్చ జరగాల్సింది రుణమాఫీ మీద. రచ్చబండల దగ్గర చర్చ జరగాల్సింది రుణమాఫీ మీద. ఇవాళ మాట్లాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విలీనం మీద. సక్సెస్ఫుల్గా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనేటువంటి దాని దిక్కు చర్చను మొత్తం మళ్లించేసిండు. కంప్లీట్ డైవర్ట్ చేసేసిరు ఇష్యూ మొత్తాన్ని కూడా. ఇవాళ చర్చ దాని చుట్టూ జరుగుతుంది, రుణమాఫీ చుట్టూ జరుగుతలేదు. రుణమాఫీ ఎవరికైంది, ఎంతమందికి అయింది, కానటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అనేటువంటిది ఇవాళ చర్చ జరగాలి. కానటువంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలి, అయితే ఎంతమందికి అయింది అనేటువంటిది చర్చ జరగాలి. కానీ అదేది చర్చ జరుగుతలేదు. సక్సెస్ఫుల్గా గత
8 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ డైవర్షన్ పాలిటిక్స్ని అయితే చేస్తుందో అదే డైవర్షన్ పాలిటిక్స్ని ఇవాళ సక్సెస్ఫుల్గా ఇంకొకసారి కూడా చేసింది. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఢిల్లీ నుంచి చేసిర్రు. ఎందుకంటే రుణమాఫీ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఇష్యూని మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా క్షుణ్ణంగా చూస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తుందా, 2 లక్షల రుణమాఫీ చేస్తుందా, తెలంగాణ రాష్ట్రంలో ఇదే హామీతో వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు, ఎట్లా చేయబోతుర్రు అనేటువంటి దాన్ని నేషనల్ మీడియా అంతా కూడా చూస్తుంది, ఎట్లా చేస్తుర్రు వీళ్ళు అనేటువంటి దాన్ని. సో దాని దిక్కు వాళ్ళందరూ వెళ్లకుండా ఢిల్లీకి పోయి అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధుల్ని పిలుచుకొని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోంది అనేటువంటి దాన్ని ఢిల్లీలో మాట్లాడిండు ఆయన. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మైండ్ సెట్ని కూడా సక్సెస్ఫుల్గా డైవర్ట్ చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ న్యూస్ ఛానల్ నుంచి మొదలు పెడితే నేషనల్ మీడియా వరకు కూడా అందరినీ రుణమాఫీ దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా ఒక పార్టీల విలీనం అనేటువంటి దాని దిక్కు డైవర్షన్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చేస్తుంది ఇదే. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలు గురించి జనాలకు అర్థమవుతుంది, జనాలు అడగబోతుర్రు, జనాలు మాట్లాడుకోబోతుర్రు అని అనుకుంటున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ఇష్యూని తీసుకొని వచ్చి మెయిన్ ఇష్యూని డైవర్ట్ చేస్తుర్రు.